మిత్రులకు నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? సంక్రాంతికి ముందు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు? సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? కనుమ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? ఆ విశేషాలు తెలుసుకుందాం. అందరూ ఎంతగానో ఎదురుచూసే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మకర సంక్రాంతి పండుగ ముందు రోజు అందరూ కూడా భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ వస్తుందంటే అందరూ కూడా భోగిలో పిడకలు వేసి మంటలు వేస్తారు. ఇంటికి ఎంత దూరంలో ఉన్నా కూడా భోగి పండుగ రోజుకి అందరూ కూడా కుటుంబ సభ్యులు దగ్గరకు చేరుకుంటారు. ఇళ్ళన్నీ కూడా పండుగ వాతావరణంతో నిండిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో ఆటపాటలతో ఇంటిల్లపాది భోగి మంటలు వేస్తారు. ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలైతే భోగి పిడకలతో ఎంతో భోగిలో పిడకలతో ఎంతో సంతోషంగా భోగి మంటల దగ్గరకు వెళ్తారు. ఇంటిలో ఉన్న పాత వస్తువులు అన్నీ కూడా అందులో వేసి భోగి పండుగను జరుపుకుంటారు. అయితే ఇలా భోగి మంటలు వేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న ఆ శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతికి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువవుతుంది. ఈ చలి నుంచి విముక్తి పొందడానికి భోగి మంటలు వేస్తారని చెప్పుకుంటారు. అలాగే భోగి మంటలు వేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలు ఇంట్లో ఉంటాయని నమ్ముతూ వేస్తారట. అయితే ఈ భోగి మంటల వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడట. ఆ సమయంలో ఓ వరం ఇచ్చాడు. పాతాళానికి రాజుగా బలిచక్రవర్తిగా ఉండాలని చెబుతాడు. దీనికి ముందు భూలోకంలో ఉన్న ప్రజలను ఆశీర్వదించాలని వరమిస్తారు. దీంతో బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగి మంటల వల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ధనుర్మాసంలో వచ్చే రోగాల నుంచి ఈ భోగి మంటలు విముక్తి కలిగిస్తాయి. భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు. వీటిని అందులో వేసి కాల్చడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. వీటి వల్ల గాలి శుద్ధి అవుతుంది. అలాగే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అన్నీ కూడా నశిస్తాయి. వీటిని కాల్చిన తర్వాత వచ్చిన గాలి వల్ల శరీరంలోని నాడులు అన్నీ కూడా ఉత్తేజమవుతాయని నమ్ముతారు. అలాగే భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చుతుంటారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులను కాల్చడం వల్ల చెడు అంతా పోయి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే భోగి పండుగ రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులను పడేసి ఈ ఏడాదిలో అంతా కూడా మంచే జరగాలని భావిస్తారు. భోగి పండుగ సంక్రాంతి సంబరాలకు నాంది పలికే పండుగ. దీనిని సుఖ సంతోషాలకు ఆరంభంగా భావిస్తారు. ఈ రోజున పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ద్వారా దుష్ట శక్తులను, ప్రతికూలతలను వదిలించుకోవడమే కాకుండా భోగి మంటల బూడిదను పిల్లలకు నామంగా పెట్టడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నమ్మకం. దీనికి పురాణాల్లో బలిచక్రవర్తి కథ కూడా ముడిపడి ఉంది. ఈ పండుగ ధనుర్మాసం ముగింపు, ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలకడం వంటి విశేషాలు సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఇది సుఖ సంతోషాలకు, సంపదకు ప్రతీక. పాత సామాన్లను, చెత్తను భోగి మంటల్లో వేయడం ద్వారా పాతను వదిలి కొత్తకి స్వాగతం పలుకుతారు. ఇది హోమంతో సమానం. దీని బూడిదను నుదుటిన పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. బలిచక్రవర్తికి ఆహ్వానం పలకడం కోసం ఈ మంటలు వేస్తారని, ఆయన్ను సత్కరించడానికి ఇది ఒక మార్గమని పురాణాలు చెబుతాయి. శ్రీరంగనాథుడిలో లీనమైన పవిత్రమైన రోజుగా భోగిని భావిస్తారు. ధనుర్మాసంలో వచ్చే చలి, రోగాల నుంచి విముక్తి కలిగించేందుకు భోగి మంటలు ఉపయోగపడతాయని పండితులు చెబుతారు. ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇళ్లను అలంకరించి కొత్త ధాన్యాలతో వంటలు చేసుకొని పండుగ జరుపుకుంటారు.
సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా భోగి మంటలు వేయడం, భోగిపళ్ళు పొయ్యడం, పిండి వంటలు వండుకోవడం, కొత్త బట్టలు ధరించడం వంటివి భోగి పండుగలో ముఖ్యమైన ఆచారాలు. ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు.